హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన సిరీస్లో డే 10 అండి, రాంగ్ వర్సెస్ కరెక్ట్ సెంటెన్స్. టుడేస్ ఐ కమ్ అప్ విత్ ఏ వెరీ సింపుల్ సెంటెన్స్. ఐ వాంట్ ఏ ఫీడ్బ్యాక్ అనేది రాంగ్, ఐ వాంట్ ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్. ఈ సెంటెన్స్ ఎందుకు రాంగ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ అంటే తెలుగులో ఏమి, సలహా అవ్వచ్చు, ప్రతిస్పందన అవ్వచ్చు, అభిప్రాయం అవ్వచ్చు. అంటే సందర్భాన్ని బట్టి దీని మీనింగ్ మారుతూ ఉంటుంది అనమాట. అభిప్రాయం చెప్పమనో, సలహా చెప్పమనో, లేదా ప్రతిస్పందన, నేను ఏమైనా స్పీచ్ ఇచ్చినా దానికి ప్రతిస్పందన ఎలా ఉంది అనేది అనే రకంగా కూడా ఫీడ్బ్యాక్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఐ వాంట్ ఫీడ్బ్యాక్ అనేది ఎందుకు కరెక్టు, ఏ ఫీడ్బ్యాక్ అనేది ఎందుకు రాంగ్? ఎందుకంటే సింపుల్ సెంటెన్స్. మన ఇంగ్లీష్లో నౌన్ గురించి తెలుసుకుంటారు కదా, అందులో అన్కౌంటబుల్ నౌన్ గురించి మీరు వినే ఉంటారు. ఈ ఫీడ్బ్యాక్ వచ్చి ఆ అన్కౌంటబుల్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లనే లగేజ్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్, అడ్వైస్, ఇటువంటివి కూడా అన్కౌంటబుల్ నౌన్సే. ఏవైతే అన్కౌంటబుల్ నౌన్స్ వస్తాయో వాటి ముందర ఏ వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే, ఏ అంటేనే మనం ఒక అని అంటాం, సో మనం కౌంట్ చేస్తానట్టు లెక్క. అందుకని ఇది అన్కౌంటబుల్ కాబట్టి మనం కౌంట్ చేయరాదు. సో అందుకని ఐ వాంట్ ఫీడ్బ్యాక్ అది మీరు తీసుకోండి. ఇంకా ఇందులో ప్లూరల్ ఫామ్ కూడా ఉండదు. మీకు సింపుల్గా ఇక్కడ రాశాను నేను, డోంట్ టేక్ ఏ ఆర్ యాన్ అండ్ యూజువల్లీ డోంట్ హ్యావ్ ప్లూరల్ ఎస్, అంటే దానికి ప్లూరల్ ఫామ్ కూడా ఉండదు అని చెప్తారు. సో వి సే ఫీడ్బ్యాక్, నాట్ ఏ ఫీడ్బ్యాక్, ఫీడ్బ్యాక్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.